మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ వాతావరణం కొనసాగుతూ ఉంటుంది. డిసెంబర్ 25వ తేదీ అయిపోతే ఇక పూర్తిగా ఈ క్రిస్మస్ వాతావరణం అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. జనవరి 1 వరకు కూడా ఈ పండుగ వాతావరణాలు కొనసాగుతూనే ఉంటాయి. త్వరలో నూతన సంవత్సరంలోని కూడా మనం వెళ్ళబోతూ ఉన్నాం. అందుకే మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ నిండారులుగా మీ అందరికీ కూడా కలుగునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు మనం ఇలాగా చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు ఇలా చదువుతాను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, మనం ఈ క్రిస్మస్ వాతావరణాలలో మనందరం ఉన్నాం. మరలా తిరిగి కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు యోదయ దేశంలో ఉన్నటువంటి దావీదు పట్టణం అని పిలువబడే బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మించాడు. ఆ జన్మించినటువంటి లేక యేసు ప్రభువారు బెత్లెహేములోకి వచ్చినటువంటి ఆ శుభవర్తమానం, ఆ శ్రేష్టమైనటువంటి సంగతి, ఆ అమూల్యమైనటువంటి విషయం మొదటిగా దేవుడు ఎవరికి తెలియచేయించాడు అన్నది మనం ఆలోచించాలి. మొదటిగా దేవుడు ఎవరికి తెలియచేయించాడది అని ఆలోచిస్తే గొర్రెల కాపరులకు అని రాస్తుంది. పిల్లరా, సాధారణంగా మనం గొల్లలు అంటుంటాం, కానీ బైబిల్లో గొల్లలు అని ఉండదు, గొర్రెల కాపరులు. ఇశ్రాయేలీలందరూ కూడా గొర్రెల కాపరులే. వారిలో ఎక్కువ మంది గొర్రెలు కాచుకునేవారే. ఉదాహరణకు దావీదును చూడండి, గొర్రెల కాపరి. యోసేపును కూడా మీరు చూడండి, గొర్రెల మందను మేపుతూ ఉండేటటువంటి వ్యక్తి. కనుక చాలామందిని మనం బైబిల్లో గమనించినప్పుడు గొర్రెల కాపరులుగా ఉంటారు. ప్రియులారా, ఈ రోజును కూడా ఇశ్రాయేలు దేశం మనం వెళితే ఎక్కువగా గొర్రె పిల్లల్ని మేపేవారు, గొర్రెలు కాచేవారినే మనం ఎక్కువ చూస్తాం. కనుక గొర్రెల కాపరులు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారని అర్థం. గమనించండి, ఈ గొర్రెల కాపరులు ఆ బెత్లెహేము పొలాల్లో గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అక్కడికి దేవుడు మొట్టమొదటిగా ఆయన మొదటి రాకను గూర్చినటువంటి సమాచారం దేవదూత చేత ప్రభు తెలియచేయించారు. ప్రియులారా, వాస్తవానికి గొర్రెల కాపరులు అంటే అక్కడ పెద్ద లెక్కలో ఉన్నవారు, చాలా గొప్ప వ్యక్తులేం కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారేం కాదు. అదే సమయాల్లో రాజభవనాల్లో రాజులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులుగా పిలువబడేవారు ఉన్నారు, ధర్మశాస్త్రం మాకు బాగా తెలుసు అనేవారు ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నారు. కానీ వారికి ఈ సువర్తమానం ఏం తెలియచేయబడలా.
పెద్ద ఎన్నిక లేని వారిగా, పెద్ద లెక్కలో లేనివారిగా, ఏదో ఆ పొలాల్లో ఉండి ఆ చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ, ఆ గొర్రె పిల్లల్ని కాచుకుంటూ మేపుకుంటూ ఆ పొలాల్లోనే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వారికి ఈ వర్తమానం దేవుడు తెలియచేయించాడు. ఏదో గొప్ప వ్యక్తులు అనబడినటువంటి వారికి మొట్టమొదటిగా ఆయన పుట్టుకను గురించి లేక ఆయన రాకను గురించి తెలియచేయలేదు. కానీ ఒక సామాన్యులుగా, ఎన్నిక లేని వారిగా, పెద్ద పేరు ప్రఖ్యాతలు లేనివారుగా, ఎక్కడో పొలాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారే, వారికి దేవుడు ఈ శుభవర్తమానాన్ని తెలియచేయించాడు. ప్రియులారా, ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుడు చూడండి ఎంత కనికర సంపన్నుడో. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎవరు మనల్ని పట్టించుకోకుండా, పెద్ద లెక్క చేయకుండా, మనకేదో పెద్ద పేరు, ఏదో ప్రఖ్యాతులు, లోకపరమైన జ్ఞానం, ఏదో పెద్ద తెలివి, లేక చాలా గొప్ప హోదా, ఇవన్నీ మనకు లేకపోయినా దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. ఒకవేళ ఎవరికైనా అవన్నీ ఉండి, మేము ఇంత గొప్పవాళ్ళం కదా, మేము ఇంత జ్ఞానులం కదా, ఓ మా చదువింత, మా తెలివింత, మా జ్ఞానం ఇంత, ఏమనుకుంటున్నారు అని విర్రవీగే వారిని దేవుడు ఎంతవరకు పట్టించుకుంటాడు గనండి. ఎవరైతే తృణీకరింపబడి, ఎన్నిక లేని వారిగా, పెద్ద విలువ లేని వారిగా ఉంటారో వారిని దేవుడు ఎక్కువగా పట్టించుకొని వారి జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయనను గూర్చినటువంటి సమాచారం వాళ్ళకు తెలియజేస్తాడు. అలాంటి వ్యక్తుల్ని పిలుస్తాడు, వారిని వాడుకుంటాడు. ఒకవేళ ఈ మాటలు వింటుండగా నీవు కూడా అందరి చేత ఏదో తృణీకరింపబడ్డట్టు, పెద్ద విలువ లేనివాడిగా ఒకవేళ ఉండుంటే, ప్రియబిడ్డ, నీకు ఒక శుభవార్త. దేవుడు ఆయన కృప, ఆయన కనుదృష్టి నీ మీద ఉందని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని, 1-2 వచనాలు ఇలా చదువుతాను, మీరు చూడండి. దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27-29 వచనాలు కలిసి ఉన్నాయి. అది నేను చదువుతాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇలా ఎంత మంచి మాట అన్నాడండి, ఎంత మంచి మాట అండి. ఏ శరీరియు అంటే ఏ మనిషి కూడా దేవుని ఎదుట అతిశయ పడకుండా ఉండునట్లుగా జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివారిగా, పెద్ద జ్ఞానం లేదు అనుకునే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి బలహీనంగా ఉన్న వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఎన్నికైన వారం అనుకున్న వారిని వ్యర్థం చేయటానికి లోకంలో ఉండే నీచులుగా పిలువబడే వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని చదువుతున్నాం. ప్రియా దేవుని బిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా నీ జీవితంలో ఎవరు నన్ను పట్టించుకోరు, పెద్ద ఎన్నిక లేదు, నాకు లెక్కలో లేని వ్యక్తిని, నేను తృణీకరింపబడ్డవాడిని, నాకు పెద్ద చదువులు అవి ఇవి ఏమీ లేవు అని నువ్వేం కృంగిపోనక్కర్లేదు. దేవుని దృష్టి నీ మీద ఉంది. తప్పకుండా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ వాక్యానుసారంగా బ్రతుకు, దేవుని కను దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన చిత్తం నీ జీవితంలో జరిగిస్తాడు. తప్పకుండా ఆయన చేతుల్లో ఒక పాత్రగా నిన్ను ఆయన వాడుకుంటాడు. నా జీవితాన్నే చూడండి. నేను 4వ తరగతి వరకు చదువుకున్నా. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టా. నాకు ఎటు నుంచి ఏ సహాయము లేదు. వాస్తవానికి నాకు అనుకున్నంత తెలివి లేదు, జ్ఞానం కూడా లేదు. చదువు కూడా 4వ తరగతితోనే పోయింది.
లోకపరంగా ఆలోచిస్తే నాకు ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ రీతిగా సేవ చేయగలుగుతున్నాను, ఇలాంటి వర్తమానాలు నేను అందించగలుగుతున్నాను అంటే దేవుడు అన్నట్టు జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నానని, ఒక బలహీనుడిగా, వెర్రివాడిగా, తృణీకరింపబడ్డవాడిగా ఉన్న నన్ను దేవుడు ఏర్పరచుకొని ఆయన కృపతో నన్ను వాడుకుంటున్నాడు. నేను అతిశయించడానికి ఇంకేం లేదు. ఇక అలా చేస్తాడు దేవుడు, అలా చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డ, ఈ నూతన సంవత్సరంలోనికి కొద్ది రోజుల తర్వాత వెళ్తున్నాం కదా, ధైర్యంగా ఉండండి. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీ స్తోత్రాలు. నాయనా, మీరు భూమి మీదకి మొదటిసారి వచ్చినటువంటి ఆ గొప్ప సంగతిని ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులకి నైనా మీరు తెలియచేయలేదు, కానీ మొదటిగా సామాన్యులైనటువంటి గొర్రెల కాపరులకు తెలియచేశారు. ప్రభువా, నిజంగా మీరు ఎంత గొప్ప దేవుడు. మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు మేము ఆలోచిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందయ్యా. దేవా, ఈ వర్తమానాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితాల్లో ఒకవేళ వారు తృణీకరింపబడ్డవారిగా, ఎన్నిక లేని వారిగా, వెర్రివారిగా, నాయనా ఈ లోకంలో నుంచి ప్రభువా ఏదో నెట్టివేయబడిన వారిగా ఉండి ఉంటే వారందరినీ కనికరించండి, చూడండి, మీ చిత్తం జరిగించండి, మీ చేతుల్లో వాడుకోండి. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయండి. గాయపడ్డ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉంటుంది గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.